కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి, యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, సర్వాధికారివి నీవయ్యా. పిలిచావు, లాజరు రమ్మన్నావు, కన్నీటిని తుడిచావు, కష్టాలే తీర్చావు, నీ మాటలో గొప్ప శక్తుందిలే, ఆ పిలుపు లాజరును లేపిందిలే. నీలాంటి దేవుడు లోకానలేడులే, నీలాంటి దేవుడే లోకానలేడులే. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి, యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజు, నీవుంటే నాకు చాలయ్యా. శాసించి శాంతింపజేసావే, పాపులను స్నేహించి పవిత్రులుగా మార్చావే. నీ పేరంటే దయ్యాలు వనికాయిలే, నీవంటే రోగాలు చడిసాయిలే. నీలాంటి దేవుడు లోకానలేడులే, నీలాంటి దేవుడే లోకానలేడులే. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి, యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, సర్వాధికారివి నీవయ్యా. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము. అటు తరువాత అర్తహషస్త రాజు
ఏలుబడి కాలమున 20వ సంవత్సరములో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసము త్రాగవలనని చూచుచూ ఉండగా నేను ద్రాక్షారసము తీసుకొని రాజునకు అందించి తిని. మొదటి అధ్యాయానికి ఏ పేరు పెట్టాం? ప్రార్థన అధ్యాయము. ప్రార్థన అధ్యాయము. రెండవ అధ్యాయానికి ఏం పేరు పెట్టాం? జవాబుల అధ్యాయము. మొదటి అధ్యాయంలో ప్రార్థన, రెండవ అధ్యాయంలో జవాబు. దేని కొరకు తను ప్రార్థన చేశాడు? ఎందుకొరకు ప్రార్థన చేశాడు? జాగ్రత్తగా మనం గమనిస్తే ఒక తీవ్రమైన సమస్యను ఎదుర్కోవడానికి తను ప్రార్థన చేశాడు. రెండవ అధ్యాయం మనం చదివినప్పుడు తాను ప్రార్థన చేసిన తరువాత ఆ ప్రార్థనకు జవాబు చూడడానికి ఎదురు చూస్తున్నాడు అని సింపుల్గా మనం అనుకుంటున్నాం. కానీ అసలు తాను దేని కొరకు ఎదురు చూస్తున్నాడు? దేని కొరకు ప్రార్థన చేశాడు? వెరీ సింపుల్. యెరూషలేము ప్రాకారములు తిరిగి కట్టబడాలని ప్రార్థన చేశాడు. అదే మనకు తెలుసు. వాస్తవంగా అది పూర్తి జవాబు కానే కాదు. ఎందుకు నెహెమ్యా అంత తీవ్రంగా ప్రార్థన చేశాడు? ఎందుకు నెహెమ్యా అంత ఆసక్తితో ప్రార్థన చేశాడు? ఎందుకు నెహెమ్యా అంత ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు? అంత సుదీర్ఘంగా ప్రార్థన చేశాడు? అంటే తన ముందు ఉన్న సమస్య అంత తీవ్రమైందా? తన ముందు ఉన్న సమస్య అంత కష్టతరమైందా? అది అసాధ్యముగా కనిపిస్తుందా? ఏమిటి ఆ సమస్య? మనం నెహెమ్యా గ్రంథాన్ని చదివినట్లయితే మనకు అర్థమయ్యేది ఏమిటయ్యా అంటే, ఏముందండి, యెరూషలేము ప్రాకారములు కూల్చివేయబడినాయి, గుమ్మములేమో కాల్చివేయబడినాయి, తిరిగి నెహెమ్యా కట్టాలి అనే భావము, బాధ్యత కలిగి ఉన్నాడు. అంతే కదా? నో. రాజు దగ్గరకు వెళ్ళే ముందు, రాజును కలుసుకొని తన విషయాన్ని చెప్పే ముందు నెహెమ్యా 4 months ప్రార్థన చేశాడు. ఆసక్తితో ప్రార్థన చేశాడు, భక్తితో ప్రార్థన చేశాడు, పట్టుదలతో ప్రార్థన చేశాడు. తనకు తెలుసు తాను చేస్తున్న ప్రార్థన ఒక అసాధ్యాన్ని సాధ్యపరచాలి అని చెప్పి, అసాధ్యంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితిని సాధ్యంగా మార్చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులు, ప్రియ సహోదరులు, మీ జీవితంలో ఏదైనా మీ ఎదుట అసాధ్యంగా కనిపించే సమస్య ఉందా? అది ఏదైనా సరే. ఎస్, మా కుటుంబంలో ఒక సమస్య ఉంది, అది అసాధ్యంగా కనిపిస్తుంది. నా జీవితంలో ఒక సమస్య ఉంది, అది అసాధ్యంగా కనిపిస్తుంది. నా ఎదుట ఒక పరిస్థితి ఉన్నది, అది నాకు అసాధ్యంగా కనిపిస్తుంది. దానికి జవాబు నేను చూస్తాను అనే నమ్మిక నాకెందుకో కలగటం లేదు. నా జీవితంలో మంచి రోజులు చూస్తాను అనే నమ్మిక నాకెందుకో కలగటం లేదు. నా కుమారుని నిమిత్తమో, నా కుమార్తె నిమిత్తమో, నా భర్త నిమిత్తమో, నా భార్య నిమిత్తమో, ఉద్యోగంలో ఉన్న శోధనలో, వ్యాపారంలో ఉన్న నష్టాలో, ఇవన్నీ నేను చూస్తున్నప్పుడు నాకెందుకు అనిపిస్తుంది నేను తేరుకోలేనని. నాకెందుకో అనిపిస్తుంది నేను మంచి రోజులు చూడలేనని. ఎందుకనంటే నా ఎదుట ఉన్న సమస్య అంత తీవ్రమైంది. నా ఎదుట ఉన్న సవాలు నా శక్తికి మించింది. అవునా? అడుగుతున్నా, ఈరోజు నేను కలిగి ఉన్న సమస్య నా శక్తికి మించింది అన్నవారు చేయి చూపించండి. రైట్. ఈరోజు నువ్వు కలిగి ఉన్న సమస్య నీ శక్తికి మించింది. అవునా? అయితే ఈరోజు ఒక శుభవార్త చెప్పాలని ఆశపడుతున్నా. ఏమిటి అంటే, నీ శక్తికి సరిపడిన సమస్యలను ఎప్పుడు దేవుడు పట్టించుకోవడం. నా మాట మీకు ఏమైనా అర్థమైందా? ఇందాక కొంతమంది చేయత్తలా. ఎందుకు చేయత్తలా? నా సమస్య మీరు ఏమనుకుంటారు నా గురించి? మీరు ఎటువంటి సమస్యలైనా పటాపంచులు చేసి పడేస్తా, ఎటువంటి సమస్యలైనా తీర్చి పడేస్తా. మన గురించి మీకు పెద్దగా ఏమీ తెలీదు. జాగ్రత్తగా వినండి. నీ సమస్య నువ్వు తీర్చుకోగలిగిన సమస్య అయితే దేవుడు ఎప్పటికీ కూడా ఆ సమస్యలో కలుగజేసుకోడు. ఎందుకని? నువ్వు భోజనం చేస్తున్నావు కదా, దానికి దేవుడు ఎప్పుడైనా కలుగు చేసుకున్నాడా? కలుగు చేసుకోవాలా. ఎందుకని? నువ్వు చేయగలవు, నువ్వు భోజనం చేయగలవు. ముందు ప్లేట్ పెట్టాలే తప్ప దాన్ని నువ్వు చాలా త్వరగా ఖాళీ చేయగలవు. దానికి నీకు దేవుని హెల్ప్ నీకు ఏమైనా కావాలా? నీవు కలిగి ఉన్న సమస్య నువ్వు తీర్చుకోగలిగిన సమస్య అయితే ఆ సమస్యలో దేవుడు ఎప్పటికీ కూడా తన చేతులు కలపడు. ఎప్పుడైతే నీ సమస్య నీ శక్తికి మించిన సమస్య ఉంటుందో, అది నీ స్తోమతకు మించింది అయి ఉంటుందో,
అది నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుందో, అది నిన్ను తల్లక్రిందులు చేసే ప్రయత్నం చేస్తుందో, అటువంటి సమస్యలనే దేవుడు తన చేతుల్లోకి తీసుకోవాలి, వాటికి నీ జీవితంలో జవాబు ఇవ్వాలి అని ఆయన ఆలోచిస్తున్నాడు, ఆశిస్తున్నాడు. విచ్ మీన్స్ గాడ్ డీల్స్ విత్ ఇంపాసిబిలిటీస్. ఏమిటి? నేను సేవించే, నేను ప్రకటించే దేవుడు సాధ్యుడా అసాధ్యుడా? చెప్పండి. అసాధ్యుడు. నేను ప్రకటించే దేవుడు అసాధ్యుడు అనగా ఆయనకు సాధ్యము కానిది ఈ భూమి మీద ఏమీ లేదు. రైట్. అసాధ్యమైన దేవుడు సాధ్యాలతో పోటీ పడతాడా, అసాధ్యాలతో పోటీ పడతాడా? ఇప్పుడు చెప్పండి. అసాధ్యుడైన దేవుడికి ఎటువంటి కార్యాలు కావాలి? అసాధ్యంగా కనిపించేవే కావాలి. ఎందుకని? ఆయన అసాధ్యుడు గనుక అసాధ్యంగా కనిపించే వాటినే సాధ్యపరచడానికి ఆయన ఎప్పుడూ ఇష్టపడతాడు. కాబట్టి ఇప్పుడు ప్రశ్న, మీ జీవితంలో ఉన్న సమస్య సాధ్యమైందా, అసాధ్యమైందా? నా జీవితంలో ఉన్న సమస్య బ్రదర్ నిజంగా నాకు అది అసాధ్యంగానే కనిపిస్తుంది అన్నవారు ఇప్పుడు చూపించండి, చూపించండి. ఇప్పుడు అందరు చేతులు ఎత్తున్నారు. ఎందుకు? వై? ఎస్, నీవు కలిగి ఉన్న సమస్య అసాధ్యమైనది అయినట్లయితే దాని ప్రభువు సాధ్యపరచాలి అని ఆశపడుతున్నాడు. జాగ్రత్తగా వినండి. నెహెమ్యా కలిగి ఉన్న సమస్య వాస్తవంగా అసాధ్యమైన సమస్య. అసాధ్యమైన సమస్య కలిగిన నెహెమ్యా సాధ్యపరిచే దేవునికి తన సమస్యను చెప్పుకున్నాడు. ఎప్పుడైతే అసాధ్యంగా కనిపిస్తున్న తన సమస్యను సాధ్యపరచగలిగిన దేవునికి చెప్పుకున్నప్పుడు ఆ దేవుడు తప్పనిసరిగా తన ఎదుట ఉన్న అసాధ్యాన్ని సాధ్యపరుస్తాడు అని నమ్మి ఏం చేశాడు? మౌనంగా ఎదురు చూశాడు. మన జీవితంలో దేవుని దగ్గర నుంచి జవాబులు పొందుకోవాలంటే ప్రార్థన చేస్తే మాత్రమే సరిపోదు. విశ్వసించి మనం ఏం చేయాలి? నమ్మి మౌనంగా దేవుడు చేసే అద్భుత కార్యాన్ని చూడ్డానికి ఓపికతో ఎదురు చూడాలి. అదే నెహెమ్యా చేశాడు. ఏమిటి వాస్తవంగా నెహెమ్యా ఎదుట ఉన్న అసాధ్యమైన సమస్య? జాగ్రత్తగా వినండి. యెరూషలేము ప్రాకారములు కూల్చివేయబడినాయి. యెరూషలేము గుమ్మములు కాల్చివేయబడినాయి. కాల్చివేయబడిన ఆ గుమ్మములు, ఆ ప్రాకారములు తిరిగి కట్టే పని ఎవరైనా చేయొచ్చు. కానీ అలా తిరిగి కట్టడానికి ఆ రోజు అధికారికంగా ఆజ్ఞలు జారీ చేయబడినాయి. ఏమిటి అంటే, యెరూషలేము ప్రాకారములు తిరిగి కట్టడానికి వీల్లేదు, యెరూషలేములో కాల్చివేయబడిన గుమ్మములు తిరిగి నిలబెట్టడానికి వీల్లేదు అని రాజు ఆజ్ఞాపించాడు. రాజు శాసనాన్ని లిఖితపూర్వకంగా రిలీజ్ చేశాడు. ఈ విషయం మనకు తెలియదు కదా. అదే జరిగింది. నెహెమ్యా తను ప్రార్థన చేస్తున్నాడు. దేనికి వ్యతిరేకంగా తెలుసా? రాజు యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా. రాజు శాసనము రాసేశాడు, రాజు ఆజ్ఞ ఇచ్చేశాడు. ఏమిటి? యెరూషలేము ప్రాకారములు నిర్మించబడ్డానికి వీల్లేదు, యెరూషలేము గుమ్మములు నిలబెట్టబడ్డానికి వీల్లేదు, ఇది రాజు యొక్క ఆజ్ఞ అని రాజు ఆజ్ఞ శాసనము రాసి సంతకము పెట్టి దేశమంతా కూడా పంపించేశాడు. ప్రజెంట్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటయ్యా అంటే, ఎవడూ కూడా యెరూషలేమును తిరిగి కట్టడానికి వీలు లేదు. ఇప్పుడు నెహెమ్యా దేనికి వ్యతిరేకంగా వెళ్తున్నాడు? రాజు యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా వెళ్తున్నాడు. నెహెమ్యా ఎవడు? రాజు దగ్గర పానమును అందించేవాడు, పాత్రను అందించేవాడు. వాస్తవంగా నెహెమ్యా తాను ఉన్న ఆ దేశంలో ఒక బానిసల్ని ఆ రోజు పని మనుషులుగా వాడుకునేవాళ్ళు, పనివారిగా వాడుకునేవారు. నెహెమ్యా ఒక బానిస. నెహెమ్యా వాజ్ ఎ స్లేవ్. బానిస రాజు దగ్గర పాత్ర అందించేవాడు. ఇటువంటి బానిస, ఇటువంటి పాత్ర అందించేవాడు యెరూషలేము ప్రాకారములు నిర్మించబడకుండా రాజు ఆజ్ఞాపిస్తే రాజు ఆజ్ఞనే తిరస్కరించి కట్టే శక్తి ఉంటుందంటారా? తిరస్కరించి కట్టే ప్రయత్నం చేయగలడంటారా?
అది సాధ్యమంటారా? అందుకే నెహెమ్యా పూనుకున్నాడు. ఏమిటి తన ఆశ? 600 అయినా 106 అయినా రాజే తల వగ్గాలి, తల వంచాలి, తాను ఇచ్చిన శాసనాన్ని రద్దు చేయాలి. అంతేకాదు యెరూషలేము ప్రాకారములు తిరిగి నిర్మించబడాలి. కానీ అది సాధ్యమా? తను ఏ పాటివాడు? తన శక్తి ఎంత? తనకున్న స్తోమత ఏమిటి? తనకున్న అధికారం ఏమిటి? తనకున్న పాత్ర ఏమిటి? బహుబలహీనుడు, సాధారణమైన వాడు, సాదాసీదా ఒక బానిసవాడు. ఏం చేయగలడు? మనిషి బానిసే, కానీ తాను సేవించే దేవుడు మాత్రం బానిస కాదు. నెహెమ్యా చేతగాని వాడే, కానీ నెహెమ్యా సేవించే దేవుడు అసాధ్యుడు. కాబట్టి నెహెమ్యా ఒక తీర్మానం తీసుకున్నాడు. ఏమిటి అంటే, నా దేవుడు అసాధ్యుడు కదా, నా దేవుడు అసాధ్యుడైతే అసాధ్యాలతోనే ఆయన పనులు పెట్టుకుంటాడు కదా. కాబట్టి ఏమైంది, పనిచేసేది మనం కాదు కదా, చేసేది దేవుడే కదా, ఆయనకే చెప్దాము అని చెప్పి 4 నెలల పాటు మోకాళ్ళ మీద పడి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రభువా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. యెరూషలేము ప్రాకారములు నిర్మించబడాలి, యెరూషలేము ప్రాకారములు కట్టబడాలి. ప్రార్థన చేశాడు. ఇప్పుడు రాజు దగ్గరికి వచ్చాడు. 4 నెలలు ప్రార్థన అంటే ఎన్ని రోజులు చెప్పగలరా? 4 months ప్రేయర్స్ అంటే ఎన్ని రోజులండి? 120 రోజులు. 120 రోజులు ప్రార్థన చేశాడు. మరి ఆ ప్రాకారములు కట్టడానికి వారికి ఎంత సమయం పట్టిందో తెలుసా? 52 రోజులు. చూద్దామా? 6వ అధ్యాయము 15వ వచనము. ఈ ప్రకారముగా ఏలూలు మాసము 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయను. ఎన్ని రోజులండి? 52 రోజులలో ప్రాకారం కట్టివేశారట. 52 రోజులు పని, 120 రోజులు ప్రార్థన. పని ఎక్కువ, ప్రార్థన ఎక్కువ? కాస్త గట్టిగా చెప్తాను, నేనేమనుకోకుండా. ఏమండి? ప్రార్థన ఎక్కువ, పని ఎక్కువ? మన సంగతి ఏమిటి? పని ఎక్కువ, ప్రార్థన ఎక్కువ? మాట్లాడండి. పని ఎక్కువ, ప్రార్థన ఎక్కువ మనకి? గట్టిగా చెప్పండి. జాగ్రత్త. మన జీవితాల్లో ఎందుకు అసాధ్యాలు సాధ్యం కావడం లేదు తెలుసా? మనకు పని ఎక్కువ, ప్రార్థన తక్కువ. అందుకే మన జీవితాల్లో సమాధానాలు రావటం లేదు. అందుకే మన జీవితాల్లో అసాధ్యాలు సాధ్యంగా మారటం లేదు. అసాధ్యంగా కనిపిస్తున్న దానిని నెహెమ్యా సాధ్యపరిచాడు. ఎలా? ప్రార్థన ద్వారా. 52 రోజుల్లో చేసే పని కొరకు 120 రోజులు ప్రార్థన చేశాడు. మన సంగతి ఏమిటి? 24 గంటల్లో 16 గంటలు మనం మెలకువగా ఉండి పనులు చేసుకుంటాం. 16 గంటల పనుల కొరకు 16 నిమిషాలు ప్రార్థన చేసేవాళ్ళు మనలో ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. 16 hours పని చేసే వాళ్ళని అడుగుతున్నా, మనలో ఎంతమంది కనీసం పట్టుమని 20 నిమిషాలు ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి ప్రశ్నించుకోండి. అసాధ్యాన్ని సాధ్యపరుచుకుంటాం అని అంటున్న మనం అందుకు తగిన ప్రార్థనా జీవితం లేకపోతే ఎలా సాధ్యం అసాధ్యాన్ని సాధ్యపరచుకోవడం? నెహెమ్యాకు అర్థమైంది. ఏమిటి? ఈరోజు నేను అనుకుంటుంది, ఈరోజు నేను తలపెడుతుంది, ఈరోజు నేను చేయాలనుకుంటుంది వాస్తవంగా అసాధ్యం. కానీ ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యమే. ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యమే. నా దేవుని ద్వారా సమస్తము సాధ్యమే. ఎస్, రాజు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ యెరూషలేము ప్రాకారంలో కట్టడానికి వీలు లేదు. శాసనము రాసి ప్రచారం చేయించాడు. అది అందరికీ తెలుసు. రాజు ఆజ్ఞనే ఇప్పుడు తలక్రిందులు చేయడం, రాజు మెడ వంచి పనులు మొదలు పెట్టడం నెహెమ్యాకు సాధ్యమా? కానీ నెహెమ్యా అసాధ్యాన్ని సాధ్యపరచాలి అని చెప్పి అసాధ్యుడైన దేవుడితో 4 నెలలు కుస్తీ పట్టాడు, ప్రార్థన చేశాడు. నెహెమ్యా పట్ల రాజుకు దయను దేవుడు పుట్టించాడట. 2వ అధ్యాయము 1 నుంచి 2-3 వచనాలు. అర్థహస్త రాజు ఏలుబడి కాలమున
20వ సంవత్సరములో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసము త్రాగవలనని చూచుచూ ఉండగా నేను ద్రాక్షారసము తీసుకుని రాజునకు అందించితిని. అంతట పూర్వము నేనెన్నడూను అతని ఎదుట విచారముగా ఉండలేదు. కాగా రాజు అంటున్నాడు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా నేను మిగుల భయపడి, రాజు చిరంజీవి అగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడగగా నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సమ్ముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నాను అని మనవి చేశాను. అందుకు రాజు, రాణి తన యొద్ద ఉండగా నీ ప్రయాణమునకు ఎన్ని దినములు పట్టును, నీవు ఎప్పుడు తిరిగి వచ్చేదవని అడిగాను. నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయను. ఇదియుగాక రాజుతో నేను ఇట్లాంటిని, రాజునకు అనుకూలమైతే యూదా దేశము నేను చేరు వరకు నన్ను దాటించున్నట్లుగా నది అవతలనున్న అధికారులకు తాకీదులను, పట్టణ ప్రాకారమును, మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును, నేను ప్రవేశింపబో ఇంటికిని దూలములు మ్రానులు ఇచ్చునట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదును ఇయుడని అడిగితిని. అలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. ఒక రాజు శాసనం చేశాడు. ఒక రాజు తాకీదు రాసి దేశం మొత్తానికి తెలియచేశాడు. ఏమిటి? ఈ ప్రాకారము కట్టబడ్డానికి వీలు లేదు. ఇంతకీ ఎవరు ఆ రాజు? యెరూషలేము ప్రాకారములు నిర్మించబడకుండా, యెరూషలేము గుమ్మములు నిలబెట్టబడకుండా ఆ పని జరగకూడదు అని చెప్పి శాసనాన్ని రాసింది ఏ రాజు? యెరూషలేము తిరిగి కట్టబడకుండా ఉండడానికి శాసనం ఇచ్చిన రాజు ఎవరో తెలుసా మీకు? చదువుదాం రండి. 22వ వచనము, ఇది తప్పకుండా చేయుటకు మీరు జాగ్రత్త పడుడి, రాజులకు నష్టము కలుగునట్లు ద్రోహము పెరగకుండా చూడుడి అని సెలవిచ్చెను. రాజైన అర్తహషస్త పంపించిన ఉత్తరము యొక్క ప్రతి రెహూమునకును షిమాయికిని వీరి పక్షమున్న వారికిని వినిపింపబడినప్పుడు వారు త్వరగా యెరూషలేములోనున్న యూదుల యొద్దకు వచ్చి బలవంతము చేత అధికారము చేతను వారు పని ఆపునట్లుగా చేయగా యెరూషలేములో నుండి దేవుని మందిరపు పని నిలిచిపోయెను. ఇంతకీ యెరూషలేము కట్టబడకుండా ఆజ్ఞాపించింది ఎవరో తెలుసా? ఈ రాజుగారే. ఏ రాజుగారు? నెహెమ్యా ఎవరికైతే పానం ఇస్తున్నాడో, పాత్ర ఇస్తున్నాడో ఆ రాజే ఆజ్ఞాపించాడు. ఏమని? యెరూషలేము కట్టబడ్డానికి వీలు లేదు. ఏ రాజు అయితే శాసనాన్ని జారీ చేశాడో ఆ రాజు ఇచ్చిన శాసనాన్ని ఆ రాజు చేత క్యాన్సిల్ చేయించడం సాధ్యమా? ఏ రాజు అయితే తాకీదు రాసిచ్చాడో అదే రాజు మెడ వంచి ఆ తాకీదును రద్దు చేయించడం ఒక పానాన్ని ఇచ్చేవాడికి సాధ్యమా? జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తే నెహెమ్యా తను చెప్పిన మొత్తం విషయంలో ఎక్కడ యెరూషలేము గురించి మాట్లాడా? అస్సలు మాట్లాడలా. యెరూషలేము ఊసే ఎత్తితే ఏమైంది? ఓరి దుర్మార్గుడా, ఏ పట్టణం అయితే కట్టబడకూడదని నేను నా సంతకం పెట్టి శాసనం పంపించానో ఆ పట్టణాన్ని నా చేతే కట్టిద్దామని ప్లాన్ చేస్తున్నావా? ఓరి దుర్మార్గుడా అని ఎవరక్కడా అంటే చాలు ఏమైపోతాడు నెహెమ్యా? నరికివేయబడతాడు. నెహెమ్యా తెగించాడండి. ఎక్కడి నుంచి వచ్చింది తెగింపు? ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ బోల్డ్నెస్? అక్కడి నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి? 4 నెలల ప్రార్థనలో నుంచి ధైర్యం పుట్టుకొచ్చింది. ఏమిటా ధైర్యం? ఈ అర్తహషస్త ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న దేశానికి రాజు, కానీ నేను సేవించే నా రాజు ప్రపంచానికే రారాజు. ఆ రారాజు నాకు తోడుగా ఉండగా
ఈ రాజు శాసనాన్ని చచ్చినట్టుగా తిరిగి తీసుకోవాల్సిందే. మెడ వంచి యెరూషలేము పనిని జరిగించాల్సిందే. ఎంత సవాలుతో కూడిన పరిస్థితిని నెహెమ్యా ఎదుర్కొంటున్నాడో ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ ఎదుట ఏదైనా అసాధ్యమున్నదా? నీ ఎదుట ఏదైనా అసాధ్యమైన కార్యమున్నదా? నీకు వ్యతిరేకంగా అధికారులు ఏమైనా రాశారా? ఎవరైనా రాశారా? ఏదైనా చేశారా? నీ శక్తికి మించిన, నీ స్తోమతకు మించిన, నీ ఆరోగ్యానికి మించిన, నీ ఆర్థిక బలానికి మించిన, నీ తాహతకు మించిన సమస్య గుండా నువ్వు వెళ్తున్నావా? నెహెమ్యా వెళ్ళాడు. కానీ నెహెమ్యా దాన్ని సాధ్యపరచుకోవడానికి తను ఎన్నుకున్న మార్గం ఏంటో తెలుసా? ప్రార్థనే. తను చేసే పని కన్నా తను చేసిన ప్రార్థనే బలమైంది, శక్తి కలిగింది, సుదీర్ఘమైంది. మన జీవితంలో మనం ఏమైతే చేయాలనుకుంటున్నామో దాన్ని చేయడం కన్నా ఎక్కువ ప్రార్థన చేయగలిగితే ఎంత బాగుంటుంది. అందుకే మన కల్వరి టెంపుల్ స్థలంలో ముందుగా 40 రోజుల ప్రార్థనలు ఎందుకు పెట్టామయ్యా అంటే ప్రార్థనలతోనే, కన్నీటితోనే మన మందిర పునాదులు వేయబడాలి. సాధారణంగా మందిరానికి పునాదులు వేడితో వేస్తారు, కాంక్రీట్తో వేస్తారు, సిమెంట్తో వేస్తారు. కానీ నేను అంటాను, ప్రార్థన కాంక్రీట్ అయితే, కన్నీళ్లు సిమెంటుగా మారితే అలా కట్టబడే మందిరము క్రీస్తు రాకడ వరకు నిలబడుతుంది. నెహెమ్యా దేవుని మందిరం కొరకు, యెరూషలేము పట్టణం కొరకు ప్రాణాలకు తెగించాడు. ప్రాణాలకు తెగించే ముందుకొచ్చాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న కల్వరి టెంపుల్ బ్రదర్స్, అలాగే సిస్టర్స్, మనలో ఉన్న తెగింపు మన ద్వారా ఏం చేయబోతుంది? మనలో ఉన్న తెగింపు మన మందిరం కొరకు ఏ విధంగా మనల్ని సిద్ధపరచబోతుంది? మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, ఆ ఎదుటిగా శక్తివంతమైన ప్రభు అధికారులు ఉన్నప్పుడు, శాసనాలు చేయబడినప్పుడు ఎలా ఎదుర్కోవాలో, అలా ఎదుర్కోవడానికి మాకేం కావాలో మీరు మాకు తెలియచేసిన విధానం బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మా కల్వరి టెంపుల్ సభ్యులు నెహెమ్యా వలె మేము ప్రార్థన చేస్తాం, రెండోదిగా నెహెమ్యా వలె మేము ఇవ్వవలసినట్టుగా మేము ప్రభువుకి ఇస్తాం అని ఎంతమంది అయితే తీర్మానం తీసుకున్నారో ఆ తీర్మానానికి ప్రభువా వారు కట్టుబడి ఉండడానికి కావలసిన ఆర్థిక శక్తిని, బలమునివ్వండి. నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.